అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి, మరి ధనలాభం కలుగుతుంది. మీరు ఈరోజు కొన్ని విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు ఆహారంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన, బయట మరి జంక్ ఫుడ్స్ నివారించాలి. ఈరోజు బీపీ, షుగర్ వంటి సమస్యలను మరి పెరిగే అవకాశం ఉంది కాబట్టి టెస్ట్ చేయించుకొని తగిన మందులు సేకరించాలి. కలత చెందకూడదు. తెలియని వ్యక్తులతోటి మాట్లాడకుండా అప్రమత్తంగా ఉండండి. సాధారణమైనటువంటి విషయాలు మాత్రమే మీరు ఈరోజు చూసుకోండి. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. మీరు పనివైపు మనసు అనేది ఉండదు. ఈరోజు ఆదాయం అనేది కాస్త సాధారణం అవుతుంది. అందరి మద్దతు మీకు లభిస్తుంది. ఖర్చు మరియు పని యొక్క విషయాల్లో అధికంగా మీరు అంతరాయం అనేవి మీకు కలుగుతాయి. అనవసరమైన విషయాల గురించి మీరు ఈరోజు ఆలోచించకండి. మీ ఆరోగ్యం పాడవుతుంది. ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో వారి కోసము మరియు ప్రత్యేకమైన సంబంధాలు రావడం కూడా ప్రారంభమవుతుంది. కొన్ని అవాంతరాలు ఉన్నాయి, అవి అడ్డులు ఉన్నాయి, కానీ అవి కూడా తొలగించబడతాయి. నిరాశ చెందకండి. ఇక ఈరోజు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆహారం తీసుకునే సందర్భంలో జాగ్రత్త వహించాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది. మరియు గచ్చు మీద నడిచేటప్పుడు, బయట నడిచేటప్పుడు గర్భిణీ స్త్రీలు మరి శ్రద్ధ వహించాలి. మరియు మెడలో హనుమాన్ రక్షా యంత్రం ధరించిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. ఎటువంటి చెడు గాలి సోకదు. ఇక వారికి అన్ని శుభాలు కలుగుతాయి. ఇక కలత చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం పూట ఎక్కువగా ప్రత్యర్థులు మాత్రమే మీకు హాని తలపెట్టే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీకు ఏ విధమైనటువంటి హాని జరగదు. మీకు మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకండి. ఈరోజు కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి మీలో ఇంకా పెరుగుతుంది. దానివల్ల మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 37, లక్కీ కలర్ వెండి. మరి పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. మరియు శివయ్యకు పూజలు సమర్పించండి. పార్వతి మాతను పూజించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు నైవేద్యాన్ని చిన్న పిల్లలకు పంచిపెట్టండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.